హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకడు నేను ఆయనను స్తుతించదను. నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. మీరెప్పుడైనా మీ ప్రాణంతో మాట్లాడుకుంటారా? అందరితో మాట్లాడతాం మనం. ప్రార్థన అన్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాం. కానీ నీతో నీవు మాట్లాడే అనుభవాలు ఉన్నాయా? నీలో నీవు అనుకునేవి చాలా ఉంటాయి, నీ మనసులో ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ ఆలోచనలను నీవు నోటితో బయటకు తీసుకొచ్చినప్పుడు నీ మనసులో అనుకున్నది నోటితో మాట్లాడితే నీకు అర్థమవుతుందండి, లేకపోతే నీ ఆలోచన నీకే అర్థం కావు. ఒకవేళ మీ జీవితంలో అంత తారుమారైపోయిందేమో, దేవుని మీద విశ్వాసం ఉంచు. హన్నా దేవుని మందిరంలోనికి వెళ్ళింది. అందరూ అనే మాటలు సవతి అనే మాటలు పడలేక ఏడ్చి ఏడ్చి దేవుని మందిరంలో హృదయాన్ని కుమ్మరించింది. మరుసటి సంవత్సరం నీ ఒడిలో బిడ్డ ఉంటాడు. నాటి నుండి దుఃఖముఖిగా ఉండట, మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థించింది. దేవుడు సమాధానం ఇచ్చాడు. లేచినప్పుడు మొహం తుడుచుకొని ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఈ రోజున అనేక మంది జీవితాల్లో కనిపెడటం లేదండి, విశ్వసించటం లేదు, నిరీక్షించటం లేదు. దేవుని మీద ఆధారపడితే నీకు ఏది కావాలన్నా అది దేవుడిస్తాడు. నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు అడిగినప్పుడు కాకపోయినా తన సమయంలో తాను ఇస్తాడు. డోంట్ బి డిస్టర్బ్డ్. చిన్న చిన్న విషయాలకు మనసును కలవరపరుచుకోకండి. అనవసరంగా అన్నారండి నన్ను, ఉన్నమాట అంటే పర్వాలేదు, లేని నా మీద కల్పిస్తున్నారు, నా మీద పుకారులు పుట్టిస్తున్నారు, నా మీద కల్పితాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎంత భయంకరం అంటే అండి, ఈ మీడియా వచ్చిన తర్వాత, ఏమో ఈ డిజిటల్ వచ్చిన తర్వాత, నా తలకాయ తీసి నీకు పెట్టొచ్చు, నీ తలకాయ తీసి నాకు పెట్టొచ్చు. నువ్వు చేసిన పనులు నేను చేసినట్టుగా చూపించవచ్చు లోకానికి. చక్కగా కోడింగ్ చేసి పెడతారంటే ఇక్కడ పొరుగు పోయింది, నేను చెయ్యలేదే, నాకు లేదే, నేను ఇలాంటి వాడిని కాదే అన్నా కూడా ఎవడు నమ్ముతాడు? ఆ సమయంలో చాలామంది ఆ డిప్రెషన్ తట్టుకోలేక డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు, డ్రంకర్డ్స్ అయిపోతున్నారు, తాగుబోతులు అయిపోతున్నారు, మత్తు పదార్థాలకు గురవుతారు. కొంతమంది ఊర్లు వేసుకొని చచ్చిపోతున్నారు, కొంతమంది ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారు. అక్కర్లా, దేవుని దగ్గరికి పరిగెత్తండి, ప్రభు దగ్గరికి పరిగెత్తండి. నీ తల ఎత్తువాడు ఆయనే, నీ సిగ్గును తీసివేసేవాడు ఆయన, నీ నీతిని బయట పెట్టేవాడు, నీ యథార్థతను బయట పెట్టేవాడు ఆయన. ఇతరులు నిన్ను విమర్శించినప్పుడు నువ్వు నిజంగా నీలో ఉంటే దాన్ని సరిచేసుకో. ఆ తప్పు నీలో లేకపోతే దుమ్ము పడిందనుకో, మీద ఏం చేస్తావు? దులిపేసుకుంటావు. అంతేగాని ఓ దుమ్మా ఎందుకు నా మీద పడ్డావు, దుమ్మా దులిపాయి, పట్టించుకోవద్దు. దుమ్మా నీ మీద కోర్టులో కేసు పెడతాను, దుమ్మా కర్ర తీసుకొని కొడతాను, దుమ్మా అని కొట్టాడంట ఒకడు. అట్టగే ఎవడు చెయ్యరుగుద్ది? నీ చెయ్యరుగుద్ది. నువ్వు ఇంకో నీ విరోధుల మీదకి అనవసరం వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వే ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి నేస్తావు? మన దేవుని బిడ్డలో ఏనాడు మనసాక్షి కాపాడుకోవాలంటే తప్పుంటే ఒప్పుకో, పశ్చాత్తాపడు, సమాధానపడు, తగ్గించుకో. తప్పు లేకపోతే వదిలేయి. నీ విన్నపం దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. నిన్ను రక్షించేవాడు ఆయన. ఏ మనుషుడు నీకు సహాయం చేయలేడేమో కానీ యేసయ్య సహాయము చేయలేనిది ఏది లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరి జీవితంలో ఎటువంటి పరిస్థితి ఉందో నీకు తెలుసయ్యా. ఈ లోకంలో మేము బ్రతుకుతుండగా ఏదో ఒక కొరత, ఏదో ఒక కలవరం, ఏదో ఒక నింద, ఏదో ఒక అపనింద, ఏదో ఒక అపవిత్రమైనటువంటి శోధన మమ్మల్ని వెంటాడుతూనే ఉండగా
కృంగిపోయి కూర్చునేవారిగా మేము ఉండక లేచి నుండి స్తుతించడానికి, నీ పాదాల చెత్త చేరడానికి, నీ ఆదరణ పొందటానికి, నీవిచ్చే విమోచన, రక్షణ, విడుదలను అనుభవించటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. ఈ సమయంలో ఎవరెవరైతే ఏ నిందను, ఏ అవమానమును భరించలేని స్థితిలో కృంగి ఉన్నారో అట్టి వారిని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నామయ్యా. అది ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, గర్భఫలం విషయమైన, వివాహ విషయమైన, అప్పులు సమస్య అయినా, మరి ఏ మనస్సులో వేదన కలుగు చేసే బాధైన నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నామయ్యా. నీవే మా నిరీక్షణ, మా విమోచకుడు, మా రక్షకుడు. ఆ మునిగిపోతున్న వ్యక్తిని రక్షించినట్లు ఈరోజు మేము సమస్యలలో మునిగిపోతున్న వారిని లేవనెత్తు నాయన, నీ కౌగిల్లోనికి చేర్చుకొని మమ్మల్ని స్వస్థపరచుము, మమ్మల్ని ఆదరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. కల్వరీ ప్రతిధ్వని